హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. చాలామంది అడుగుతున్నారు కదా లాంగ్ వీడియోస్ చేయండి అని చెప్పి. కొంచెం బిజీగా ఉన్నానండి వీకెండ్స్, అందుకు చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ వీక్ అయితే మంచిగా మన హోమ్ థియేటర్ ఫర్నిచర్ అని చెప్పాను కదా, హోమ్ థియేటర్ మన సోఫా కూడా వచ్చేస్తుంది రేపు, అది కూడా చూపిస్తానండి. అలాగే దాంతోపాటు రేపు మంచిగా షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుందండి. సో రేపు షాపింగ్కి వెళ్ళే ముందు ఒక మంచి పులావ్ అయితే చూపిస్తాను మీకు, ఈజీగా చేసుకునేది, చాలా టేస్టీగా ఉండే పులావ్. సో దానికి నేను ఈరోజు మ్యారినేషన్ చేసుకుందాం. ఇది 1 కిలో చికెన్ అండి. నేను రేపు 1/2 కిలో పులావ్లో వేస్తాను, మిగతా 1/2 కిలో కబాబ్స్ చేస్తాను. సో రెండింటికి ఒకటే మ్యారినేషన్. మీ స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి దంచుకుందాం. కొంచెం ఉప్పు వేసి దంచుకుంటే ఈజీ. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, కొంచెం లెమన్. నిమ్మకాయ వల్ల చికెన్ జ్యూసీగా వస్తుంది, మంచిగా మ్యారినేట్ అవుతుంది, ఈజీగా కుక్ అయిపోద్ది. ఈ మ్యారినేషన్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ అండి, ఇది కోల్డ్ ప్రెస్డ్ సెస్మీ ఆయిల్. మంచిగా కలిపేసుకోండి. ఒకవేళ కారం తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ మనం పులావ్లో యాడ్ చేయొచ్చు, కబాబ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కకు పట్టేంత వరకు ఉంటే చాలు. చక్కగా చికెన్కి పట్టించేద్దాం. మీకు టైం లేదంటే ఒక 1/2 అవర్ అని ఇలా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, రేపు ఈ పులావ్ చేయడం 30 మినిట్స్ అంతే. రేపు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకున్నారనుకోండి, టేస్ట్ ఉంటుంది, టైము కలిసి వస్తుంది మనకి. మిగిలినవన్నీ కూడా మ్యారినేట్ చేసేసుకుంటానండి. సో రేపు ప్లాన్ ఏంటంటే ఇండియన్ ఏరియాకి వెళ్ళి చక్కగా పీతలు, సందువా ఇవన్నీ తెచ్చుకుందామని అనమాట. చైతన్య సమయాన్ని బాగా కలవరించేస్తున్నారు. వాటి గురించి కట్టెలపై పెట్టి పీతల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. మ్యారినేషన్ అయితే అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు చేసేసుకోవడమే. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేను చికెన్ మ్యారినేషన్ చూసారు కదా, ఇవాళ ఈవినింగ్ అయితే ఆ రెసిపీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాం అండి, కాస్కోకి అలాగే ఇండియన్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం అండి. మీరు ఆయిల్స్ అడుగుతున్నారు, అలాగే కీన్వా గురించి అన్నిటి గురించి అడుగుతున్నారు కదా. సో నేను క్లుప్తంగా ఏం తీసుకుంటానో చూపిస్తాను. చాలా రోజులు నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ హోమ్ థియేటర్ వస్తుంది, ఇక్కడ సోఫా వస్తుంది, ఇక్కడ అలాగే మన సెంటర్ టేబుల్, టీవీ ఇలా ఉంటుందండి మా అలైన్మెంట్ అని చెప్పాను కదండి. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి అది. ఈ సెంటర్ టేబుల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, అక్కడ చాలా బాగున్నాయి అన్నీ అనమాట. సో ఫైనల్గా అయితే ఇది తీసుకునేది మా ఇంటికి మ్యాచ్ అవుద్దా లేదా అని అనుకున్నాను, కానీ ఇందులో బ్రౌన్ స్ట్రైప్స్ వచ్చాయండి, సోఫాకి మ్యాచ్ అవుతున్నాయి, అలాగే కింద కార్పెట్కి కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. ఒక 3 months బ్యాక్ మీకు చెప్పాను కదా ఈ సోఫా నచ్చిందండి అని చెప్పి. సో ఫైనల్గా 3 monthsకి డెలివరీ అయ్యిందండి. లెదర్ సోఫా అనమాట. చైతన్యకి చాలా ఇష్టం ఇలా రెక్లైనర్ సోఫా. ఇలా రిలాక్స్ అవుతూ హెడ్ రెస్ట్ కూడా ఉందన్నమాట దీనికి. ఇలా రిలాక్స్ అవుతూ హోమ్ థియేటర్లో సినిమా చూడాలి అన్నది చైతన్య డ్రీమ్ అనమాట. అది నేను ఫుల్ఫిల్ చేశానండి. హోమ్ థియేటర్ అయితే నేనే ఇచ్చాను కదా చైతన్య బర్త్డేకి. మా మావయ్య గారండి మర్చెంట్ నేవీలో కెప్టెన్ కింద వర్క్ చేసేవారనమాట. ప్రపంచం అంతా చూసారండి. అది వచ్చి పిల్లలకి చక్కగా ఎన్సైక్లోపీడియా లాగా మొత్తం కథలుగా చెప్పేవారంట. చైతన్య నాకు ఆ జ్ఞాపకాలు చెప్పినప్పుడు నేను ఊహించుకుంటానమాట. అలా ప్రపంచంలో దొరికే ఫుడ్, చాక్లెట్స్ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేవారనమాట. అందులో ఒక పార్ట్ కానీ మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట ఇల్లు కట్టుకున్నప్పుడు. చైతన్యకి చాలా నచ్చి ఆ రూమ్ గురించి చాలాసార్లు చెప్పాడు నాకు. మన ఇల్లు కొనగానే ఫస్ట్ థింగ్ అదే కొనాలి అని అనుకున్నాను, కానీ 3 years పట్టిందిలేండి. సో ఇప్పుడు అదే ఆనందాన్ని, నా చిన్నప్పుడు ఎంత ఆనందం పొందాడో అదే ఆనందాన్ని చైతన్య మొహంలో చూస్తున్నాను అనమాట. కొన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ఆనందం నాకు చైతన్య మొహంలో ఈ డాల్బీ అట్మాస్లో చూశానండి. మాది డాల్బీ అట్మాస్ 5.1.2 సిస్టమ్ అండి. అంటే ఇది రైట్, సెంటర్, లెఫ్ట్. ఇది యాంప్లిఫైయర్ సిస్టమ్ అండి. ఇది డెన్నన్ కంపెనీ అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అలాగే ఇక్కడ సబ్ ఊఫర్. డాల్బీ అట్మాస్లో 5 స్పీకర్స్ అని చెప్పాను కదండి. 3 స్పీకర్స్ ఫ్రంట్లో చూసారు కదా, నా వెనకాల 2 ఉన్నాయన్నమాట. అలాగే సీలింగ్లో 2. ఒకసారి సౌండ్ సిస్టమ్ చూసారా, దుబ్ మన థియేటర్లో ఉన్నట్టు వస్తుందన్నమాట. అసలు థియేటర్కి ఏమాత్రం తక్కువ కాదండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో వర్త్. ఏం చెప్పైతే కొరియా మేడ్ ఇన్ కొరియా ఏదోనండి. మూవీ చాలా బాగుంది అసలు. హ్యాపీగా ఫ్రైడే నైట్ ఈ డాల్బీ అట్మాస్ వేసుకొని హ్యాపీగా రెక్లైనర్లో సినిమా చూస్తే రిఫ్రెష్ అయిపోతాం. కాస్కోకి అయితే వచ్చామండి. ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటంటే కీన్వా తీసుకోవాలి, నట్స్ అయిపోయినాయి అనమాట. వాల్నట్స్, బ్రెజిల్ నట్స్ ఇవి చాలా మంచివి. మా మదర్ కూడా ఉన్నారు కదా, సో మమ్మీకి కూడా పెడదామని చెప్పి తీసుకుందామని వచ్చాను. వాల్నట్స్ తీసుకుందామండి, 1.36 kg. నేను మొన్న సమయానికి కప్ కేక్స్ చేసినప్పుడు డార్క్ చాక్లెట్ చిప్స్ వాడానని చెప్పాను కదండి. సో ఇక్కడ కూడా దొరుకుతున్నాయి చాకో చిప్స్, 51% కోకో అనమాట ఇందులో. బట్ నాకు ఇండియాలో ఇంతకన్నా మంచి క్వాలిటీ ఆర్గానిక్లో దొరికాయండి. సో అందుకే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. లేదు మీకు అలా అవైలబుల్గా లేదు అంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది ఆల్మండ్ ఫ్లవర్ ఇక్కడ దొరుకుతుందండి, కానీ నేను ఇంట్లో చేసుకోవడం చూపించాను కదా, జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే పౌడర్ అయిపోద్ది. ఇది ఎంత లేదన్నా ప్యాకేజ్డ్, సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ఇందులో ఏముంటాయి కూడా మనకు తెలియదు. సో బెటర్ మంచి క్వాలిటీ ఆల్మండ్స్ తెచ్చుకొని ఇంట్లోనే ఫ్లాట్ చేసుకోవడం బెటర్. ఇండియన్ ఏరియాకి వచ్చామండి చేపలు కొందామని. అమ్మ వచ్చాక అసలు ఫిష్ అసలు ఉండలేదు. నేను మటన్ ఫామ్ తీసుకెళ్ళాను, నాటుకోడి తిన్నాం, అన్నీ తిన్నాం, కానీ అసలు చేపలకు సంబంధించి వెళ్ళలేదు.
దట్టు వీకెండ్ చాలా బిజీగా ఉంటున్నాను అనమాట. అందుకు మేము ఫిష్ మార్కెట్కి కూడా వెళ్ళలేకపోతున్నాం. సో ఇక్కడ ఇండియన్ ఏరియాలోని ఫిష్ మార్కెట్లో ఏవైనా తీసుకుందాం, పీతలు, ఇంకా మమ్మీకి ఏ చేపలు నచ్చుతాయి చూసి తీసుకుందాం. పీతలు బయట కట్టెలపై పొట్టి చక్కగా లేత వంకాయలు వేసి పులుసు పెడతాను, చాలా బాగుంటుంది. మా అమ్మకు కూడా టేస్ట్ చేద్దాం. ఇవి సందువా చేపలండి, చక్కగా పల్చ ముక్కలు కోసి వేపితే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కూడా పెట్టేయచ్చు. సమయానికి చిన్నప్పటి నుంచి కూడా పెడతాను. ముక్కలు కట్ చేసి చక్కగా ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఒకటే ముళ్ళు ఉంటుంది, చిన్నపిల్లలు కూడా పెట్టచ్చండి. సమయం చిన్నగా ఉన్నప్పటి నుంచి పెడతాను నేను. అమ్మ పీతలు చూసావా బాగున్నాయి, బరువుగా ఉన్నాయి, తీసుకుందాం. ఈ క్రాబ్స్ పులుసు పెడితే చాలా బాగుంటాయి. ఇగురు తెల్లగుందో లేదు చూడు, బరువుగా ఉంది, నీకు తెలుస్తుంది. బరువుగా ఉందంటే బరువుగా ఉన్నాయి అంటే నాకు తెలుస్తుంది. నాకు ఇది కూడా బాగుంది, బాగుంది, నాకు తెలుసు కదా. ఇది పండుగ పంటమా మనం, సేమ్ అదే ఫ్యామిలీ, కానీ ఇవి ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ దొరికే మనకి ఇండియా నుంచి వచ్చినవి, శ్రీలంక నుంచి వచ్చినవి కావు ఇవి. సో ఇక్కడ కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. ఇవి మనం ఇగురు పెట్టుకున్నా బాగుంటుంది. పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు. చేపల షాప్కి వచ్చినప్పుడు చెయ్యి పాడవుతుంది, ఇవన్నీ ఆలోచించనండి నేను. చక్కగా ఈ పువ్వారం కరెక్ట్గా ఉందా లేదా, కళ్ళు చూడండి ఇలా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉండాలి. సో సీబాస్ అనమాట ఇది ఎగిరి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒకటే ముళ్ళు ఉంటుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఫ్రైకైనా బాగుంటుంది, ఎగురికైనా బాగుంటుంది. పులుసు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవి గులువిందులు అండి, చాలా బాగుంటాయి. శంకరాలు, గులువిందులు ఇలా అంటారు కదా. ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది అనమాట. ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిరేలు చాలా ఫ్రెష్గా బాగున్నాయండి, పెద్ద సైజులో. ఒక 2 కిలోస్ తీసుకుందాం. టమాటాలు చూడమ్మా ఎన్ని రకాలు. అసలు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏంట్రా ఈ టమాటాలు ఎలా కొనుక్కోవాలని అర్థం కాదు. ఈ ఆనపకాయ చూడు, మన ఊరు ఆనపకాయ చూడు, మన కాయగూరలు అతను తీసుకొచ్చి ఇచ్చేవారు ఫ్రెష్గా. చూడ్డానికి కేజీ 6 పౌండ్లు. కానీ అప్పుడప్పుడు తినాలనిపిస్తే తినడమే. ఫ్రూట్స్ చూడండి ఉన్నాయో, పుచ్చకాయలు పెద్దవి టర్కీ నుంచి వస్తాయమ్మా. ఈ దానికే మనం తినేవి కావు, సాలెడ్లో వేసుకునేవి. గట్టిగా హార్డ్గా పుల్లగా ఉంటాయి, సాలెడ్లో కలుపుకునేవి. మనం మామూలు ఇండియాలో తినేవి కావు. రే సమ్యాన్ బుజ్జోడు, చిన్న పైనాపిల్. నీలాంటి వాళ్ళ కోసమే, ఇలాంటి బేబీ కట్ చేసుకుని తినేస్తుందని. యా నీలాంటి వాళ్ళకి వస్తుంది సమ్యాన్. రే సపోటాలు ఉన్నాయమ్మా, చూడు సపోటాలు చూడమ్మా. అవునవునవును చూడు, సపోటా చూడు, గట్టి రాయిల్లా ఉన్నాయమ్మా. గట్టి రాయిల్లా ఉన్నాయి. సో చేపల షాపింగ్ అయితే అయిపోయిందండి. చాలా తృప్తిగా కొనుక్కున్నాను. పీతలు కొన్నాను, రొయ్యలు కొన్నా, చేపలు కొన్నాను. ఇవన్నిటిలో కూడా రెసిపీస్ అయితే మీకు మా మమ్మీ స్టైల్లో, నా స్టైల్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే కొన్ని గ్రోసరీస్ అయిపోయినాయి. గ్రోసరీస్తో పాటు నూనెలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్కడ తీసుకుంటారని అడుగుతున్నారు కదా, మీకు చూపిస్తారండి. నాకు ఎప్పుడు ఇండియన్ ఏరియాకి వచ్చినా ఏదో ఒక ఐటెం దొరుకుతూనే ఉంటుందండి. ఈరోజు తాటి బెల్లం దొరికింది, చక్కగా బుట్టలో అనమాట. తాటాకు బుట్టలో వేసి ఇచ్చారు తాటి బెల్లం. చైతన్యకి మా అమ్మగారికి టీ పెడతాను కదా, అందులోకి వాడతాను. కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె, అలాగే వేరుశనగ నూనె వాడతానని చెప్తాను కదా. నేను ఇండియా నుంచి ఒకసారి తెప్పించుకున్నానండి, నాకు అంత వైబుల్గా అనిపించలేదు. సో నేను ఇక్కడ ఇండియన్ ఏరియాలో దొరికే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇది శక్తి బ్రాండ్ కోల్డ్ ప్రెస్డ్ సెస్మీ ఆయిల్ అండి. ఇది ఒక్క బ్రాండే వాడినండి. నేను సింధు అనే బ్రాండ్ కూడా ట్రై చేశాను, ఆ రెండు బాగానే ఉంటాయి. సో ప్రస్తుతానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ నాకు ఇలా వైబుల్గా అనిపించాయి అనమాట. ఇండియన్ ఏరియాస్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలా తీసుకుంటున్నాను. నేను ఇవే వాడతానని ఏం లేదండి. నేను చక్కగా ఆర్గానిక్ బటర్ వాడతాను, గీ వాడతాను, కోకోనట్ ఆయిల్ వాడుకుంటాను. సో రకరకాల ఆయిల్స్, ఎందులో ఏది బెస్ట్. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నాయనుకోండి, ఫ్రైలు అన్నీ కోకోనట్ ఆయిల్తోనే చేస్తాను. కొన్ని ఐటమ్స్ బటర్తో చేసుకుంటాను, కొన్ని గీతో చేస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చి ఎస్పెషల్లీ నేను ఈ ఆయిల్స్ వాడతాను. 3 లీటర్స్ ఏమో నువ్వుల నూనె తీసుకున్నాను, ఒకటేమో వేరుశనగ నూనె తీసుకున్నాను. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా మాకు కావాల్సినవి అన్నీ కూడా కొనేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ చెప్పాను కదా బిర్యానీ చేస్తానని, ఇప్పుడైతే అంత ఓపిక లేదు. హ్యాపీగా రెస్టారెంట్లో అయితే కొంచెం ఫుడ్ ఎంజాయ్ చేసేద్దాం. రేపు ఈవినింగ్ చేద్దామండి. నా బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, కబాబ్. సో ఇప్పుడైతే నేను చెన్నై స్టైల్ బిర్యానీ ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఇది చెన్నై చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం, అది వస్తుంది. చికెన్ 65 అనమాట. హ్యాపీగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేసి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. నాకు పెళ్ళైన కొత్తలో ఎప్పుడు చైతన్య ఫ్లైట్ ఎక్కడానికి చెన్నై తీసుకెళ్ళేవాడు అండి. అక్కడ లోకల్ బిర్యానీ ఇప్పించేవాడు, చాలా బాగా అనిపించేది. కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం అనమాట. ఎలా ఉందన్నా? వావ్, చికెన్ పెడతాను అన్న. చెన్నై బిర్యానీ ఫ్లేవర్ నచ్చుతుందండి మాకు. చక్కగా మంచిగా చికెన్ పెట్టి సమయానికి తినిపించి నేను తినేస్తాం. ఇది స్పెషల్గా చైతన్య నా కోసం చేసాడండి. మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మటన్ బిర్యానీతో పాటు సర్ప్రైజింగ్ కొంచెం రైస్, కొంచెం మటన్ కర్రీ, సాంబారు, ఇదేదో రసంలా ఉంది, కొంచెం రైతా.
సో ఎవరైనా చంటి పిల్ల తల్లిలు ఉన్నారనుకోండి, హ్యాపీగా అమ్మేమో బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి వైట్ రైస్ రసం ఇచ్చారు, దాంతోపాటు గుడ్డు తినిపించారు. ఇది మటన్ బిర్యానీ. వావ్, చక్కగా తృప్తిగా అద్భుతం. వేడిగా చికెన్ 65 అయితే వచ్చింది. హ్యాపీగా దీంట్లో ఆనియన్ నిమ్మకాయ పిండుకో తింటే వండర్ఫుల్. ఈరోజు అయితే చాలా ప్రొడక్టివ్ డే అండి. పొద్దున్న నుంచి చాలా పనులు అయితే చేసుకున్నాం. చూసారు కదా ఎంత గ్రోసరీస్ తెచ్చుకున్నామో. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. చాలా రోజుల నుంచి ఉండే పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు ఫినిష్ చేసాం అనమాట. చాలా మంచి సైజులో పచ్చిరొయ్యలు తీసుకున్నానండి, 1 కిలో. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, సీబాస్ అనమాట. అంటే మన పండుగుప్పు అంటారు. అవి ఒక 2 చేపలు తీసుకున్నాను కదా. బ్లూ క్రాబ్స్ టేస్ట్ చాలా బాగుంటాయి కదా, మంచి సైజులో దొరికి ఒక పీత 2 పీసెస్ వచ్చాయన్నమాట. పీత అంతా కండతో చాలా బాగున్నాయండి బ్లూ క్రాబ్స్. సందువా ముక్కలండి ఇవి. సమయానికి చైతన్యకి చాలా ఇష్టమైన చేపలు. బిర్యానీ మ్యారినేషన్ అయితే చూపించాను కదండి. సో లెంత్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను, లేదంటే ఈ వీడియోలో పెడతాను. మొత్తానికి రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఇప్పుడైతే అలిసిపోయి వచ్చాం కదా, 12 అవుతుందండి టైము. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని రేపు ఇంకొక ఎగ్జైటింగ్ డే నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు కానీ.